మనము స్టార్ట్ చేసుకుందాము. యేసు క్రీస్తు నామమును బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. స్టార్టింగ్ ప్రార్థన ఫరాజ్ బ్రదర్ గారు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థనలోకి వెళ్దాము. దయచేసి కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన ప్రభు, నీ పాములకు వేళ స్తోత్రాలు దేవాయసే మా ప్రభా. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవాయసే మా ప్రభా. మమ్మల్ని సురక్షితంగా ఉంచిన దాన్ని బట్టి నీకే వందన స్తోత్రాలు దేవాయసే మా ప్రభా. మా జాబ్ లో ప్రతి ఒక్క దాంట్లో దేవాయసే మా ప్రభా మీరు తోడయండి దేవాయసే. మరి ఇంతవరకు దేవ మమ్మల్ని కాచి కాపాడిన దాన్ని బట్టి నీకే వందనాలు దేవా. ఎన్నో మేలులు చేసి దేవాయసే మా ప్రభా మమ్మల్ని దేవా ప్రతి ఒక్క ఆటంకం నుంచి దేవాయసే మా ప్రభా నీకు జ్ఞానం చేత మమ్మల్ని రప్పించిన దాన్ని బట్టి నీకే వందన స్తోత్రాలు దేవా. దేవాయసే మా ప్రభా ఇంకా ఎంతో మంది రానై ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరికి దేవ వచ్చటకు సాయం దయచేయండి దేవా. నీ వాక్యం చేత మాట్లాడండి మా ప్రభా. దేవాయసే మా ప్రభా పాటలతోటి గణపరచండి మా ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావం పొందాల మా ప్రభా. దేవాయసే మా ప్రభా ఆది నుంచి అంత వరకు ఉన్న దేవుడు మీరే మా ప్రభా. దేవాయసే మా ప్రభా మీరే సాయం దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. అబ్రాహ్మ ఇస్సాకుల దేవా మీరే సాయం దయచేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామంలో దేవాయసు ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటారని చెప్పారు మా ప్రభా. దేవాయసు మా ప్రభా మా యందు ఉండి మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఇంకా అనేకులు వినుటకు సాయం దయచేయండి దేవా. అనేకులు దేవాయసే మా ప్రభా యూట్యూబ్ ద్వారా దేవాయసే మా ప్రభా వినుటకు సాయం దయచేయండి దేవా. నీకు అస్సం పెట్టండి మా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి దేవా. కేపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దేవా పేరు పైన దీవించి ఆశ్రయించండి మా ప్రభా. మంచి మేలును మంచి నిద్రను మంచి మేలుకను దయచేయండి మా ప్రభా. దేవాయస్మరణి అందు విశ్వాసం ఉంచి మేము పనిచేయించుండగా దేవాయస్ మా ప్రభా ఎన్నడూ అక్కడెక్కడ దేవా తొలగిపోకుండా సాయం దయచండి దేవా. మీరే గొప్ప దేవుడు మా ప్రభా. దేవ ప్రతి ఒక్క ఆటంకం నుంచి దేవా ప్రతి ఒక్క దాని నుంచి దేవా మిమ్మల్ని దేవా సురక్షితంగా వచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయస్మారు ఇంకా కేపీఎం లో దేవాయస్మారు ఇంకా అనేకులు సేవకులు ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరు సేవల యందు బలంగా వాడబట్టకు సాయం దయచండి దేవా. సిస్టర్స్ బ్రదర్స్ అందరి దేవా మీరే సాయం దయచండి దేవా. మీరే యొక్క జ్ఞానం చేత నడిపించండి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. ఈ రోజు దీవెనలు కుమ్మరించండి మా ప్రభా. మీరు అస్సం కుమ్మరిస్తారని వాక్యం చేత మాట్లాడండి మా ప్రభా. పాటల చేత కనపరుస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో కళ్యాణ్ సిస్టర్ గారు పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు యొక్క మహిమను జ్ఞాపకం చేసుకుంటూ అలాన్ని మహిమ పరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతలో ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతలో ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే, ఆరాధనా ఆరాధనా
ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమునర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచితివే నీ గుణాతిశయముల్ ధరణిలో ప్రకటింప ఏర్పరచుకొంటివే ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచితివే నీ గుణాతిశయముల్ ధరణిలో ప్రకటింప ఏర్పరచుకొంటివే ఆరాధనా ఆరాధనా నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను పేసితివే ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతలు ప్రభావము నీకే ప్రభు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ మన మధ్యలో దీప సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అక్క అందరికీ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో వాయిస్ ఓకే కదా అక్క క్లియర్ గా ఉంది కదా వాయిస్ క్లారిటీ ఉంది సిస్టర్ ఓకే ఓకే సరే మనం చూసుకోబోయే వాక్యం ఐజియా 3rd చాప్టర్ మాథ్యూ 13th చాప్టర్ ఇవి రెండే మనం చూసుకోవాల్సిన వాక్యము సో ఐజియా 3rd చాప్టర్ లో ఫస్ట్ వర్స్ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృపగల తండ్రి యేసయ్యా నీకు లెక్కలేని వందనాలు
కృతజ్ఞతాస్తుతులు స్తోత్ర హల్లెలూయా రజ పరిశుద్ధుల సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనపై ఆశ్రయమైన గొప్ప దేవా నీకే స్తోత్రం, నీకే వందనాలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, ఇంత మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ప్రభా నీకు లెక్కలేని వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, ఈ దినంలో ప్రభా ఈ యొక్క వాక్యాలు మరి ప్రైస్ ఎవ్రీథింగ్ కూడా ప్రభా ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు ప్రభా. కానీ ఏసయా మీరు ప్రభా మీ యొక్క ప్రేమ చేత ప్రభా మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచుకొని తండ్రి నీ సన్నిధికి నడిపించి ప్రభా మమ్మల్ని ఒక ఐక్యతగా ప్రభా నీ యొక్క సన్నిధిలో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. దేవా ఇవి చివరి దినములు కాబట్టి ప్రభా మరి మేము ఎట్లా జీవిస్తున్నామో ఎట్లా నడుచుకుంటున్నామో సమస్తం మీకు తెలుసు ప్రభా. కాబట్టి ప్రభా మేము ఏ పాపంలో పడకుండా ఉండేలాగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా నీకే లెక్కలేని వందనాలు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్నగా తండ్రి మీరే నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా నాకున్న సొంత తలంపులన్నింటినీ గద్దించండి, కొట్టివేయండి ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా నీ యొక్క తలంపులకు నేను చోటిచ్చి నడుచుకుంటాను ప్రభా, సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా నా ప్రవక్తనంతలో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి నేను లోబడి నడుచుకుంటాను ప్రభా, నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాం యేసయ్య. తండ్రి దేవా యేసు ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో మనం చూసుకోబోయే వాక్యము ఐజియా 3rd చాప్టర్ 1st వచనం అన్నమాట. ఈ వాక్యము దేని కొరకు చెప్పబడుతుందంటే జడ్జిమెంట్ కొరకు అన్నమాట, ఉగ్రత కొరకు. ఆయన యొక్క ఉగ్రత నుండి తప్పింపబడడానికి దేవుడు ఒక వార్నింగ్ అనేది ఇస్తున్నాడు అన్నమాట. ఒక కండిషన్ అనేది, ఒక వార్నింగ్, ఒక కమాండ్మెంట్ అనేది ఆయన మనకు చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఇవి చివరి డేసెస్లలో కాబట్టి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి, వీటన్నిటి నుంచి కూడా మనము సేఫ్ గా ఉంటున్నామంటే కేవలం దేవుని యొక్క కృప ద్వారానే. ఎందుకంటే ఆయన ఉగ్రతలో నుండి తప్పింపబడడానికే ఆయన ఇచ్చిన అవకాశం అన్నమాట ఇది. అయితే చూడండి ఐజియా ఈ వచనము నేను ఎందుకు తీసుకున్నానంటే అంతకంటే ముందు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు అసలు ప్రభ ఈ లోకంలో ఇట్లా ఉంది, నేను అసలు ఏం సువార్త ప్రకటన చేయాలా, నాకేమీ అర్థం అవ్వట్లేదు ప్రభా, మీరు బయలుపరిస్తేనే కానీ నాకేం తెలీదు అని నేను దేవుని అడిగితే ఆయన బయలుపరిచింది నాకు ఇదే ఐజియా 3rd చాప్టర్. ఇది నేను తీసి చదివినప్పుడు నాకు అందులో ఒక్క వర్డ్ కూడా నాకు అర్థం కాలే. మళ్ళా చదివినా నాకు అర్థం కాలే. తర్వాత ఇంగ్లీష్ లో చదివినా ఒక ఫైన్ అనేలాగా కొంచెం అర్థమైంది. దాని తర్వాత అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభువా అని దేవుని అడిగినప్పుడు ఆయన బయలుపరిచింది మాథ్యూ 13th చాప్టర్ లో. సో మనం ఇది రెండు చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఈ చాప్టర్ అంతా ఐజియా 3rd చాప్టర్ మొత్తము మనం ధ్యానిస్తే దేవుని పిల్లల కొరకు చెప్పబడుతుంది. ఫస్ట్ ఎట్లా అంటే చూడండి ఐజియా 3rd చాప్టర్ లో మనం చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి జడ్జిమెంట్ కొరకు ఉంటుంది. ఆ జడ్జిమెంట్ ఎవరికంటే యూదా జెరూసలేం వారి కొరకు అన్నమాట. యూదా మరియు యెరూషలేము వారి మీద తీర్పు కొరకు ఇది. రెండోది చూసుకుంటే లీడర్షిప్ కొరకు, ఎవరైతే మన దాంట్లో అంటే మొత్తం వరల్డ్ మొత్తం కంపేర్ చేసుకునే జడ్జెస్ ఉంటారు కదా, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదా, అలాంటి వారి కొరకు. ఇంకా ఎందుకు ఇది చెప్పబడుతుందంటే లీడర్షిప్ అనేది కూడా ఇది అగేన్స్ట్ గా జరగబడుతుంది, కరెక్ట్ గా లేదు. అది చెప్పింది ఏదైనా కానీ అది వ్యతిరేకంగానే ఉంది, కానీ కరెక్ట్ వే లీడింగ్ ఎవరు కూడా చేయట్లేదు. అంటే లీడర్ ఎవరైతే జడ్జింగ్ చేస్తుంటారో అలాంటి వారి కొరకు అనమాట ఇది. థర్డ్ వన్ ఏంటిదంటే గాడ్ జడ్జెస్ ది లీడర్స్, చర్చ్ ఆన్ ద లీడర్షిప్ ఒకటి. అంటే ఇది చర్చ్ ఆన్ లీడర్షిప్ దేని కొరకు చెప్పబడుతుంది అంటే పిల్లలే కానీ, ఉమెన్సే కానీ, ఎల్డర్సే కానీ, ఎవరే కానీ ఎట్లా ఉన్నారంటే గలిబిలిలో ఉన్నారు, ఒకరి మించిన ఒకరు ఎట్లా ఎదిరించడము, వ్యతిరేకంగా తిరగడము, ఈ విధంగా ఉంది చర్చ్ ఇన్ ద లీడర్షిప్ అన్నప్పుడు. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి జడ్జిమెంట్ ఆన్ ది ఉమెన్స్ ఆన్ జియాన్. ఈ జడ్జిమెంట్ దేని కొరకు చెప్పబడుతుందంటే స్త్రీల కోసం చెప్పబడుతుంది. స్త్రీలు అంటే ఎవరు, మనము లాస్ట్ టైం మనం చూసుకున్నాం ఐజియా 4th చాప్టర్ లో. స్త్రీలు అన్నప్పుడు మనం అర్థం చేసుకుంది ఏంటంటే సంఘాల కొరకు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంది అక్కడ చూసుకుంది కూడా సేమే. ఇది చాలా విలువైన వర్డ్స్ అన్నమాట. ఈ జడ్జిమెంట్ అనేది ఎట్లా అంటే ఉగ్రతకి సంబంధించింది. సో సియోనులో స్త్రీల మీద తీర్పు ఇది 4th వన్. 5th వన్ వచ్చేసి యుద్ధ ఫలితాల మూలం అన్నమాట. ఇవి అంటే రిజల్ట్ వార్, నువ్వు చేసిన ప్రతి పనికి రిజల్ట్ అనేది ఒక వార్ లాగా జరగడము. ఆ తర్వాత యుద్ధ ఫలితములు ఒకటి, ఈ విధంగా జరుగుతుంది. ఇది మొత్తం మనం చూసుకుంటే ఈ 7
కాన్సెప్ట్స్ 5 కాన్సెప్ట్లలో చూసుకుంటే మొత్తం జడ్జిమెంట్ కొరకే ఉంది. ఈ 5 కాన్సెప్ట్ జడ్జిమెంట్ కొరకు ఎందుకు చెప్పబడుతుందంటే లోకం అట్లా ఉంది. ఇప్పుడు ఇది ఎండింగ్ డేస్. ఆ కాలంలో ఐజయా ప్రవచించినడు. ఆయన ఏమని చెప్తున్నంటే ఐజయా వాక్యాలు మీరు ధ్యానించండి. ఐజయా 3rd chapter లో ఇది మొత్తం తీర్పు కొరకే ఉంది. ఎట్లంటే అసలు దేవుడు నరకాన్ని కూడా చేసింది కదా. నరకము హెవెన్ 2 ఉన్నాయి. చూడండి, నరకంలో నుంచి తప్పించుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మరి ఈ ప్రజలు ఈ విధంగా ఉంటే దేవునికి అసలే నచ్చదు. కానీ ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైడ్నెస్ ఒకటి, ఇన్జస్ట్మెంట్ ఒకటి, మళ్ళా గాడ్ చెప్పిన వాటిని వ్యతిరేకంగా నడవడం ఒకటి, పోర్ జడ్జిమెంట్ ఒకటి, దోస్ హు ఆర్ అప్రిషియేట్ అంటే అలాంటి వారిని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు లోకంలో కదా. తప్పిదము చేసే వాళ్ళని కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ నడిపిస్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అంటే మెయిన్ గా మనకి కావాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని నువ్వేం చేసుకోవాలంటే యూటిలైజ్ చేసుకోవాలా. ఆయన రాజ్యానికి ఆయననే నువ్వు గురిగా పెట్టుకోవాలా, యేసుప్రభుని. ఇంకా ఆయననే నీ గురి, ఇంకా ఆయన పట్టుకొనే నువ్వు వెళ్ళాలా అంతే. ఎందుకంటే మనము ఉన్నంత వరకు ఈ లోకంలో మన పని ఏంటిది? దేవుని యొక్క నీతిని సత్యం ప్రకటన చేయడము, మనమే ఒక టెంపుల్ లాగా ఉండడం అనమాట. అంటే నువ్వే ఒక మందిరం లాగా ఉండడము, నీ హృదయంలో దేవుని నివసించడము. ఈ వేళ మనం ఉండాలి. కానీ దీనికి అపోజిట్ గా ఉంది మొత్తము. ఈ జడ్జిమెంట్ అదే చెప్పబడుతుంది. చూడండి, ఐజయా 3rd chapter లో చూడండి, ఆలకించండి, ప్రభువైన సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణములను, పోషధారములను, అన్నదములను, ఆధారమగు పోషకములను, సూర్యులోకలి వేదాలు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సౌందర్యాలను, పెద్దలను, పంచశతాధిపతులను, ఘనత వహించిన వారు, మంత్రికులు, శిల్ప శాస్త్రులను, ఎరిగిన వారికి మంత్రికులను యెరూషలేములో నుండి, యూదా దేశంలో నుండి తీసివేయును. ఇప్పుడు చూడండి, దేవుడు ఇక్కడ కోరుకుంటుండు ఏమి లేని పరిస్థితులు. నువ్వు దేనికి పనికి రాకపోతేనే ఆయన నిన్ను యూటిలైజ్ చేసుకుంటాడు. నువ్వు అన్నిటికీ పనికి వస్తే ఇక్కడ అదే చెప్తున్నాను. జ్ఞానవంతులే కానీ ఆయన దృష్టిలో వీళ్ళందరూ ఎట్లా అంటే జడ్జిమెంట్ లో చూడండి, దేవుడు చూజ్ చేసుకున్న పర్సన్స్ ఎట్లా ఉన్నారంటే ఏమి లేని దేవా నేను దేనికి పనికి రాను ప్రభువా అన్నప్పుడే ఆయన నేను చూజ్ చేసుకుంటాడు. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నేను అన్నిటి మీద లీడర్షిప్ చేయగలుగుతాను అని ఇట్లా గర్వించిన మాటలు ఎవరికైతే ఉంటాయో వీళ్ళకందరికి అదే కదా, నాకు తెలుసు, నేను జ్యోతిషం చెప్తా, నాకు ఎవ్రీథింగ్ నాకు తెలుసు అనుకున్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే ఒక అవకాశం ఇస్తాడు. వాళ్ళని దేవుడు మొత్తం దూరం చేసేసాను. అలాంటి వాళ్ళు దేవునికి అసలు వద్దు. ఆయన అదే అంటున్నా, నాకు అసలు అలాంటి వాళ్ళు నాకు అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు జడ్జింగ్ చేస్తుంది ఎవరికంటే యూదా అండ్ జెరూసలేం వాళ్ళ కొరకు. ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి కూడా అదే పరిస్థితి ఉంది కదా. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో క్రియేషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ సైంటిస్ట్ క్రియేట్ చేసినవి కానీ ప్రతిదీ ఈ లోకంలో చూసుకుంటే లోక పనులకు ఎంతో మంది నిగ్నమైపోయి లోక పనులు చేసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు కావాల్సిన ప్రతి అవసరతలు వాళ్ళు తీర్చుకుంటారు. ఇది ఫైన్, నువ్వు కావాల్సింది నువ్వు చూసుకో, అంత బానే ఉంది. కానీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏమని చెప్తున్నాడంటే ఆ దేవుని కంటే న్యాయాధిపతులు, ప్రవక్తలే కానీ, సోదరుగాలే కానీ, పెద్దలే కానీ, ఈ 5 పంచతంత్రములు చేసే వాళ్ళే కానీ ఇలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం లేదు. శిల్ప శాస్త్రులవే కానీ ఇలాంటి వాళ్ళు దేవునికి అసలు ఇష్టం లేదు. ఇలాంటి వాళ్ళని దేవుడు టోటల్ గా అవాయిడ్ చేసేసిండు. ఆయన చూజ్ చేసుకుంది ఎవరిని అంటే ఆయన మాటకు లోబడి నడుచుకున్న వారికి మాత్రమే ఆయన చూజ్ చేసుకున్నాడు. దేనికి పనికిరాని వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమోస్ ఉన్నారు కదా, ఆమోస్ కూడా తను గొర్రెల కాపిదిగా ఉంటాడు. ఆయన మిడి పనులు వేసుకొని అవి తిని అక్కడే ఉంటాడు. అలాంటి పర్సన్ చూజ్ చేసుకున్నాడు. ఆమోస్కి ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు, అయినా కూడా దేవుడు అతనే ఆయన పట్టుకున్నాడు, ఒక ప్రవక్తగా నడిపించినాడు ఆమోస్ని. అట్లా చూసుకుంటే చూడండి, ఎంతో మంది జ్ఞానం లేని వారనే కానీ దేవుడు ఏర్పరచుకుంటాడు. జ్ఞానం ఉన్నవారు దేవునికి అసలు అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నీ జ్ఞానం ఉందని అనుకుంటూ ఉంటామో కదా, జ్ఞానం కొరకు ఇంకా నాకే అన్ని తెలుసు, ఎక్కడ పోయినా నాకు అన్ని తెలుసు, నువ్వేం చెప్తున్నావు అనేలాగా ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు దేవునికి ఇష్టం లేదు. ఈ వాక్యం చెప్తుంది అది. అందుకే జడ్జిమెంట్ అలాంటి వారి కొరకు వస్తుంది. నేను దేవుని అడిగిన ప్రభా, ఈ లోకం అంతటి ఇంత ఘోరంగా ఉంది, ఇంత తప్పిదము చేస్తున్నారు ప్రభా, మరి ఇలాంటి వారి కొరకు ఎట్లా ప్రార్థించాలా?
ఏం చేయాలి ప్రభా ఇలాంటి వారి కొరకు ఆయన కొరకు ఆ ఆయన ఈ లోకంలో మనుషులను చూస్తుంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు అందరూ. లోకం అంతటి చూసుకుంటే అసలు యుద్ధాల మీదకి యుద్ధాలు ఇవ్వడము, ప్రజల మీదకి ప్రజలు ఇవ్వడము, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, యుద్ధాలు జరగడము, అక్రమం సంబంధము, ఇవన్నీ ఇట్లా విస్తరించిపోయినాయి కదా. నేను దేవుని అడుగుతున్నా ప్రభా, ఇలాంటి దాంట్లో ఈ లోకం మధ్యలో మీరు మమ్మల్ని పెట్టినారు, ఇలాంటి ప్రజల మధ్యలో మేము ఉన్నాం ప్రభా, మరి మేము ఎట్లా బ్రతకాలి, ఎట్లా నడవాలా ప్రభు, అసలు ఎట్లా ప్రార్థించాలి ప్రభా అన్నప్పుడు ఆయన బయలుపరుస్తున్నాడు. ఇట్లా అంటే చూడండి, మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు, రెండు కలిసి రన్ అవుతుంది వరల్డ్ మొత్తం. అయితే ఆ 4 గుంపులు దేవుడు బయలుపరిచినాడు. ఎట్లా అంటే సర్పం ఉంది, తేలుంది, గొప్ప జనం ఉన్నారు, చిన్న గుంపు ఉన్నారు. ఎవరి గుంపులో వాళ్ళు సీల్ చేయబడ్డారు. ఈ అధ్యాయం అదే చెప్తుంది. ఎందుకంటే ఈ అధ్యాయము యూదా ఇంకా యెరూషలేము మీద దేవుని యొక్క తీర్పు గురించి ఉంది. ఇంకా వాళ్ళ గర్వం మరియు అన్యాయము వలన ఇది వచ్చింది. వాళ్ళు చేసిన యొక్క గర్వం ఒకటి, అన్యాయం వల్ల వచ్చింది ఇది. ఈ జడ్జిమెంట్ చెప్తున్నాడు దేవుడు. ఇంకా వాళ్ళ మీదనంటే దేవుడు ఏం చేసిందంటే, ఇంకా చివరికి వాళ్ళు ఏమైపోయారంటే, దేవుడు మనుషులని అంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించిండు కాబట్టే శిలువ మరణం పొందిండు. అంత ప్రేమించిన దేవుడు, తండ్రి మనల్ని అంతగా ప్రేమించినాక నువ్వు తప్పిదము చేస్తే ఆయన శిక్షించడా, గద్దిస్తాడు కదా ఖచ్చితంగా. అయితే ఆ గద్దింపుకు నువ్వు లోబడాలి అని చెప్పబడుతుంది వాక్యం. ఒకవేళ నువ్వు గద్దింపుకు లోబడకపోతే శిక్ష అనేది వస్తుంది. శిక్ష ఇచ్చి ఆయన అక్కడి నుంచి ఆయన జరిగిపోతాడు దేవుడు. చూడండి, నువ్వు గద్దించినప్పుడే లోబడాలా ఆయన వాక్యానికి. మనం ఇది Matthew 13th చాప్టర్ నీకు అర్థమవుతుంది ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా నీకు, మనందరికీ. ఎందుకంటే ఆయన అదే చెప్తుండు. ఎందుకంటే చిల్డ్రన్స్, ఉమెన్స్ విల్ రూల్స్, ద పీపుల్స్ విల్, ఇట్లా పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ రూల్ చేసుకుంటున్నారు లోకమంతటా. తల్లిదండ్రులను ఎదిరించడం, పిల్లలే లోకమంతటా పరిపాలిస్తున్నారు. రాంగరంగా పిల్లలు రాజాలు ఎత్తుతారంట. అట్లా తయారవుతుంది లోకమంతటా. చిన్న చిన్న పిల్లలకి ఏం సరిగా తెలియదు, అలాంటి వాళ్ళు రాజాలు ఎత్తే వారిలాగా తయారవుతున్నారు. రూల్స్ ని వాళ్ళు వేరేగా రన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు చేసేటి ప్రతిదీ మిస్లీడ్స్ చేస్తున్నారు పిల్లలంతటా. పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరు కానీ ఈ లోకంలో మొత్తం అట్లనే ఉంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన పిల్లల కొరకు, మనకున్న సేవ జీవితం కొరకు, నీ సేవ జీవితంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోద్దంటే వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. ఎందుకంటే నువ్వు అక్కడ ఒక సేవకునిలాగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ సేవ జీవితంలో కూడా నువ్వు చెక్ చేసుకోవాలి. నీకు ఇచ్చిన ఆత్మలు ఎంతమంది, ఆ ఇచ్చిన ఆత్మలలో ఏ ఆత్మ ఎట్లా ఉందో నువ్వు దాన్ని గ్రహించి ఆ యొక్క ఆత్మకి నువ్వు కరెక్ట్ వేని ట్రీట్ చేసి నడిపిస్తేనే కానీ ఆత్మ పరలోక రాజ్యానికి చేరబడుతుంది. ఒకవేళ నేను సేవకుణ్ణి, నేను పెద్ద పాస్టర్ని, నేను పెద్ద పాస్టర్ అంటిని, ఇవన్నీ అనుకొని నేను చెప్పిందే నడవాలా, నేను చెప్పిందే చేయాలా అనేలాగా ఉంటే అది ఒక గర్వం కిందికి, అది ఒక ప్రైడ్నెస్. ఆ ప్రైడ్ ఉందంటే అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి, ఇంకా ఉండకూడదు. సో లోకం అదే రన్ అవుతుంది. దేవునికి అది ఇష్టం లేదు, అది తొలగించుకోమని చెప్తుంది. ఆయన కమెంట్ చేస్తున్నాడు, మీలో అది ఉంటే తీసేసుకోండి అని. థర్డ్ వన్ ఏమంటుండే, గాడ్ జడ్జ్ ది లీడర్స్, ద లార్డ్ స్టాండ్ ది జడ్జ్ హిస్ పీపుల్, హీ కమాండ్ ద ఎల్డర్స్ అండ్ ద ప్రిన్స్ ఆఫ్ క్రషింగ్ ది పోర్. ఇక్కడ ఏం చెప్పబడుతుంది, ద లార్డ్ స్టాండ్ ద జడ్జ్ హిస్ పీపుల్, దేవుడు నిలబడుతున్నాడు, జడ్జ్ చేస్తున్నాడు, కమాండ్ చేస్తున్నాడు ఎల్డర్స్ కి కానీ ప్రిన్స్ కి కానీ అందరికీ. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ లోకంలో ఉన్న వారికి కానీ లీడర్సే కానీ పొలిటికల్సే కానీ ఎవరే కానీ, ఈ పొలిటికల్స్ ఎట్లా అంటే ఇప్పుడు దేవుని నమ్మిన బిడలే పొలిటికల్స్ తో చేతులు కలుపుతుంటారు. అలాంటి వాళ్ళ కూడా తీరుపాయి. ఈ వాక్యం ఎవరి కొరకు చెప్పబడుతుందంటే ధర్మశాస్త్రంలో ఉన్న వారి కొరకే, ధర్మశాస్త్రంలో లేని వారి కొరకు కానే కాదు. అయితే ఇది అన్యులకే. అన్యులంటే ఎవరు? దేవుని యొక్క నీతిని సత్యానికి కరెక్ట్ గా తెలియని వాళ్ళు, అంటే గొప్ప జనం. వారికి సగం సత్యం సగం అబద్ధం ఇది మాత్రమే తెలుసు వాళ్ళకి. కాబట్టి అలాంటి వారిని ఎవరు మోసం చేస్తున్నారు చూసుకుంటే, ఎవరైతే సంఘంలో నిలబడి సువార్త ప్రకటన చేస్తారో వాళ్ళు కరెక్ట్ గా బోధిస్తే చిల్డ్రన్స్ కరెక్ట్ గా ఉంటారు, ఉమెన్స్ కరెక్ట్ గా ఉంటారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనేలాగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళే బోధ సరిగ్గా చేయకపోయి ఉంటే, వాళ్ళ అవసరాన్ని తీర్చుకొని బోధ చేసుకునే వారు ఉంటే, ఇలాంటి వారికి కూడా ఒక క్రష్ అనేది జరుగుతుంది. అది ఒక పోర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు రావడం, వాళ్ళకి చెప్పడము. నీవు ఆత్మీయమైన జీవితంలో చూసుకుంటే బ్రైట్నెస్ అసలు ఉండద్దు. అంటే నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో గర్వం అనేది ఉండకూడదు. ఒకవేళ అలాంటిది ఉంటే తీసేసుకో. ఎందుకంటే చాలా మంది మనకు దేవుణ్ణి వాళ్ళు
నిజం నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు కదా అని చూడకుండా నాకు ఈ లాయర్ ఉన్నాడు కదా, నాకు ఈ పొలిటికల్ లీడర్ ఉన్నాడు కదా, మనం ఎంతైనా సేవ చేసుకోవచ్చు, ఎంతైనా రన్ ఇట్లా ఉంటుంది. అది కూడా అవకాశం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చిండు. ఎందుకంటే దేవుడు సర్పం తేలిని కూడా వాడుకుంటాడు. గొప్ప జనం కూడా ఆయన రాజ్యంలోకి రావడానికి వాళ్ళకి ఒక కండిషన్, వాళ్ళకి ఒక కమాండ్ అనేది దేవుడిస్తాడు. ఇంకా 4వది చూసుకుంటే వాళ్ళ శేషమైన గుంపులాగా తయారు కావడం జరుగుతుంది. సో అట్లనే నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో తగ్గింపు మాత్రం ఉండాలి అని చెప్పబడుతుంది. 4th వన్ చూసుకుంటే ద జడ్జ్మెంట్ ఆన్ ది ఉమెన్స్ ఆఫ్ ది జియోన్, దట్ ఉమెన్ ఆఫ్ జియోన్ ఆర్ ద ప్రౌడ్ ఆఫ్ ద వేర్ ఎక్స్ప్లెయిన్ ది జ్యువెలరీస్. చూడండి ఇక్కడ ఏమని చెప్పబడుతుంటే దేవుడు మనకు అన్ని విధాలుగా ఇచ్చిండు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మన దగ్గర దేవుడు మనకి ఇచ్చిండు, గోల్డ్ ఇచ్చిండు. ఆ గోల్డ్ ని నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురులాగా తయారైనప్పుడు నువ్వు అన్ని ధరించుకుంటావు కదా, కళ్ళ కాటికే ఉంటుంది, పాపడు బిల్ల పెట్టుకుంటావు, ఇయర్స్ కి అది పెట్టుకుంటావు, నెక్లెస్ వేసుకుంటావు, నడుముకి వడ్డాలం పెట్టుకుంటావు, అన్ని చేసుకుంటాం. కానీ ఈ ఐజయా 24 చాప్టర్ లో మనం 3rd చాప్టర్ 24 వర్స్ లో చూసుకుంటే దేవుడు ఏం చేసిందంటే అలాంటి వాళ్ళకు కూడా అంటే ఆ గోల్డ్ ని దేవుడు ఏం చేసిందంటే నడుముకు వడ్డాలం పెట్టుకుంటారు కదా, దాన్ని ఒక తాళ్లాగా చేసేసింది దేవుడు. చూడండి అప్పుడు పరిమళ దౌల్యముగా ప్రతిగా మరుగు నడికట్టి ప్రతిగా తాడును. అంటే నడికట్టి ప్రతిగా తాడును అంటే నడుముకి వడ్డాలము మన భాషలో చెప్పుకుంటే, బట్ బైబిల్లో అయితే చూసుకుంటే మాత్రం నడికట్టు ప్రతిగా తాడును. తర్వాత అల్లిన జడకు ప్రతిగా జోడి తలయు, ప్రసమైన వస్త్రములను ప్రతిగా గోనె పట్టియు. ఇవన్నీ చూసుకుంటే చూడండి ఈ వచనంలో చూసుకుంటే నువ్వు దేవునిలో అమూల్యంగా తయారయ్యి సరి అయిన పునాది మీద ఉండి క్రీస్తు పునాది మీద కట్టబడిన వారికి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏమంటారంటే దేవుళ్ళు తయారైనాక అంత పర్ఫెక్ట్ గా కావడానికి టైం, అంటే నేను దేవుణ్ణిలో కరెక్ట్ గా ఉన్నా అని అనుకునే మూమెంట్ లో వాళ్ళు, అంటే ఇది ఫిజికల్ గా కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. నువ్వు ప్రతిదీ ధరించుకున్నావు, ప్రతిదీ నీకు దేవుని యొక్క వాక్యం తెలుసు, ఆయన నీతి తెలుసు, అయినకన్నా నువ్వు అక్కడ పడిపోతున్నావు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటిదంటే ఎప్పుడైతే నువ్వు నడుముకి వడ్డాలం గట్టిగా పెట్టుకుంటావో అది అసలు ఊసిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే అది పోతుందో మన దగ్గర నుంచి గతం ఇంకా అది వేస్ట్ అయిపోతుంది మన జీవితం. ఎందుకంటే నీ వాక్యాన్ని కూడా అట్లా ధరించుకోవాలా, వడ్డాలం లాగా గట్టిగా పట్టేసుకోవాలా, కంఠభూషణంగా ధరించుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. కానీ ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రూల్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోదమ గుమార ఏ విధంగా తయారైందో అట్లా తయారైనారు కాబట్టి దేవుడు అక్కడి నుంచి వాళ్ళని తీసేశారు. వాళ్ళకున్న వడ్డాలంది ఒక తాళ్లాగా చేసేసిండు. ఇంకా వాళ్ళకి అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. ఏమని అనంటే మీరు తగ్గింపు జీవితం కలగండి, ప్రార్థనలోకి రాండి, మీ గుణగణాలు ఈ విధంగా ఉన్నాయి, ఇవి మీరు మార్చుకోండి కదా. ఆ సోదమ గోధుమ ఆ యొక్క దేశాల కొరకు చూసుకుంటే అది పచ్చగా ఉంది, మంచిగా ఉంది, అంత డెవలప్మెంట్ దేవుడు ఇచ్చిండు, అంత ఆశీర్వాదం ఇచ్చిండు. కానీ చివరికి వాళ్ళు ఏం చేసుకున్నారంటే అబ్రహాము దగ్గర చూసుకుంటేనేమో ఏం లేవు, రాళ్ళు తప్ప. ఆయన యొక్క సేవ జీవితంలో ఆయన పండించిన ఆ యొక్క గొర్రెలు, ఆయన మేసే ప్రతి వాటిలో చూసుకుంటే ఆయన ఏం లేకుండా జస్ట్ ఒక స్టోన్ దాన్ని పట్టుకొని ఆయన వెళ్ళడం, ఇది అంటే దేవుని మీద విశ్వాసం పెట్టుకొని వెళ్ళింది. లోతు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎంత అంటే వ్యభిచారించినారు, చెడ్డతనము చేశారు, దేవుడికి విసుకొచ్చే పనులు చేశారు. దేవుడు కూడా కనికరం చూపించిండు, కృపలో నుంచి వాళ్ళు తప్పించుకొని కనికరంలోకి వచ్చిన, అయినా కనికరం నుంచి వాళ్ళు తప్పిపోయినారు. ఇంకా శిక్షలో నుంచి కూడా వాళ్ళు తప్పిపోయినారు. ఇంకా చివరికి వాళ్ళు ఎక్కడంటే నరకాన్ని చూజ్ చేసుకున్నారు. అందుకే దేవుడు ఆ దేశాన్ని మొత్తం నాశనం చేశాం కదా, అట్లా అనమాట. అందుకే దేవుడు ఏమంటున్నంటే అలాంటిది అవకాశము రాకముందుకే అక్కడి నుంచి పారిపోండి అని చెప్తుండ్రు. లోకమంతటనే అదే విధంగా ఉంది. నేను అదే అనుకుంటే ప్రభా ఇంత అన్యాయం చేస్తున్నారు, మీరు ఒకసారి గ్రహించండి. అన్యాయము ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడో కాదు, మన మధ్యలోనే జరుగుతుంది, నీ హృదయంలోనే జరుగుతుంది, నీ తలంపులోనే జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంది ఎక్కడంటే ఈ వరల్డ్ వాళ్ళు మొత్తం నువ్వు చూడాల్సిన అవసరమే లేదు, నీ హృదయంలోనే ఇవన్నీ వెళ్తా ఉంటాయి ఇవన్నీ. సో అందుకే ఆయన ఏం చెప్తుందంటే మన మైండ్ సెట్ ని, అంటే మన మైండ్ ని మనం చేంజ్ చేసుకోవాలా. నీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది కానీ నీ మైండ్ సిద్ధంగా ఉండదు కదా. సో అందుకే నీ యొక్క ఆత్మ మాట వినడానికి నడవడానికి ఇవన్నీ. అందుకని ముందే హెచ్చరిస్తుంది, ఇవన్నీ మీలో ఉన్న పాపమైన క్రియలు మీలో ఉన్నాయి, ఇవన్నిటిని మీరు తీసేసుకోండి, అతను నా దగ్గరికి రండి, నేను నీకు బ్యూటిఫుల్ గా తయారు చేస్తానని కదా. గాడ్ విల్ టేక్ అవే దేర్ బ్యూటీ,
the jewelries and the fine the clothes, there will be a shame, badness and the sick cloth in standing. చూడండి, వస్త్రములు కూడా లేవు వారికి, పై వస్త్రములు కూడా. ఇవన్నీ చూసుకుంటే చూడండి, వాళ్ళకున్న బ్యూటీనెస్ ని దేవుడు తీసేసిండు, వాళ్ళకున్న క్లాత్స్ ని తీసేసిండు, వారికి ఉన్న ప్రతిదీ దేవుడు తీసేసిండు. అవి ఎందుకు తీసేసిండంటే దేవుడు చివరికి దేవుని వైపు మళ్తారు కదా అని. అందుకే వాక్యం చెప్తుంది, ఐజయా 3rd chapter మొత్తం చూసుకుంటే 13, 14, 15, 16, 17, 20 మొత్తం 26 వరకు ఇదే ఉంటది. ద జడ్జిమెంట్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ జియోన్ కొరకు చెప్పబడుతుంది. ఒక స్త్రీని ఒక స్త్రీ అంటే ఒక సంఘాన్ని కదా, ఒక సంఘము నువ్వు ఎట్లా కట్టబడాలి అనంటే అమూల్యంగా ఉండాలా. దేవుడు మనల్ని చూసినప్పుడు సంతోషించి ఆనందించాలా. కానీ ఆయన మనకు ఒక అవకాశం ఇస్తుండు, మీలో మార్పు రావాలా. ఎందుకంటే హృదయంలోనే ప్రతిదీ వెళుతా ఉంటది కదా, అట్లా అనేసి ఆ హృదయాన్ని కరెక్ట్ గా పెట్టుకుంటే ఏ పాపంలో పడకుండా ఉంటాం. అంటే ఆయన ఏమని చెప్తున్నంటే, ఆత్మీయమైన జీవితంలో ఇంకా ఏదైనా మనలో దేవునికి నచ్చనివి ఉంటే వాటిని తొలగించుకొని మిగిలిని ఆయనకి నచ్చిన ప్రకారంగా నడవాలా. అంటే కేవలం ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలా, ఆయన నీతిని సత్యం ప్రకటన చేసి నడుచుకోవాలా. ఈ వాక్యం చెప్తుంది కదా. అంటే అందులో క్వాలిటీస్ కూడా ఉన్నాయి, 9 ఆత్మఫలాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ ధరించుకోవాలా. ద రిజల్ట్ ఆఫ్ their men will fall by the sword and the Zion will the mount and be desolation. చూడండి, దేర్ విల్ బి, ఇక్కడ చెప్పబడుతుంది, నువ్వు చేసే ప్రతి దానికి దేవుని యొక్క మాటకి నువ్వు అంగీకరించుకొని నడుచుకుంటే ఓకే ఫైన్. లేదు అంటే నీ వారికి అంటే నీ ఆత్మీయమైన జీవితానికి నీవే తీర్పు తీర్చుకోవాలి. అంతే, ఎవరి ఆత్మకి వారే తీర్పు కదా. ఇప్పుడు రండి మాథ్యూ 13th chapter లో మనం చూసుకుంటే, మత్తయి సువార్త 13th chapter లో మనం చూసుకుంటే ఇందులో పారబుల్స్ కోసం చెప్పబడ్డాయి. మాథ్యూ 13th chapter 19 నుంచి 30 వరకు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ ఐజయా రిలేటెడ్ టు మాథ్యూ 13th chapter కనమాట. ఇక్కడ చూడండి ఏమని ఉందంటే, పారబుల్స్ కోసము చూసుకుంటే మత్తయి సువార్త 13th chapter లో 19th వచనం అంటే 11th నుంచి మనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది కదా. ఆయనే ఎక్కువ ఆయన రాజ్యం కొరకే వివరించిండు యేసు ప్రభు. అయితే ఇక్కడ ఆయన రాజ్యం కోసం చెప్పబడుతుంది అంటే పరలోక రాజ్యము కొరకు చెప్పబడుతుంది. ఇక్కడ అనుగ్రహింపబడిన వారికి అనుగ్రహింపబడుతుందని చెప్పబడుతుంది. నెక్స్ట్ అనుగ్రహింపబడిన వారి అంటే అనుగ్రహింపబడలేని వారి కొరకు కూడా ఉంది. అంటే ఇద్దరి కొరకు ఉంది, అనుగ్రహింపబడిన వారి కొరకు, లేని వారి కొరకు కూడా చెప్పబడుతుంది. అందుకే దేవుడు ఇక్కడ ఏం చేసిందంటే ఉపమాన రీతిగా మాట్లాడిండు. ఇక్కడ ఈ వచనం ఐజయా 3rd chapter ఎందుకు చెప్పినంటే ఈ వచనం ఇక్కడే ఉంది. ఎక్కడంటే మాథ్యూ 13th chapter లో మనము 13th verse నుంచి చూసుకుంటూ వస్తే చూడండి, ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయములో గ్రహించి మనసు తిప్పుకొనే వలన సత్యము పొందుకుండునట్లు వారు హృదయములో క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందమై ఉన్నాయి, వారు తన కనులు మూసుకొని ఉన్నారు గనుక వారు వినుటకు విందురు కానీ గ్రహింపరు, చూచున్నట్లు కానీ చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని ఏషియా చెప్పిన ప్రవచనములు వీరు విషయమై నెరవేర్చబడి ఉన్నది. ఇది అంటే చూడండి, ఇది ఐజయా చెప్పిండు ఎక్కడ అంటే ఆయన కాలంలో, ఆయన టైంలో, ఆయన సమయంలో, ఆ టైంలో ఐజయా బోధించేసిండు. మళ్ళా ఇది తిరిగి మళ్ళా మన దగ్గరకు వచ్చింది వాక్యము. దేవుడు ఏమన్నా తిరిగి మళ్ళీ తెప్పిస్తానన్నాడు కదా, అదే రీతిగా. అయితే ఐజయా టైంలో అంతగా జరిగింది, తీర్పు కొరకు దేవుడు మాట్లాడిండు. ఆయన అంతగా ప్రేమించిండు కాబట్టి తన పిల్లల్ని ఆయన గద్దించుకొని సరి చేసుకున్నాడు. దేవుడు తన పిల్లల్ని తన వైపు మళ్ళీ నడిపించుకున్నాడు. ఆయన ఉగ్రత నుంచి మళ్ళీ తప్పించుకోవడానికి ఆయన అవకాశం ఇచ్చిండు. కాబట్టి ఈ వాక్యం అదే చెప్తుంది. ఐజయా 3rd chapter లో జరిగింది ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి ఈ కాలం అని చెప్పబడుతుంది. చూడండి, ఈ ప్రజలు అని చెప్పబడుతుంది. అక్కడనేమో అక్కడనేమో ఆ కాలం అని చెప్పబడుతుంది. ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి ఈ కాలం అని చెప్పుకోవాలి, ఇదే టైం అంతేగా. అందుకే అని ఇది ఐజయాతో చెప్పబడింది. తర్వాత ఇక్కడ విత్తనాల కొరకు చెప్పబడుతుంది. ఆల్రెడీ మనకు పారబుల్స్ తెలుసు విత్తనాల కొరకు. ఈ విత్తనాలలో కూడా చూసుకుంటే విత్తనాల కొరకు 19th నుంచి నేను చదువుతా. ఆల్రెడీ మీకు ముందు నుంచి తెలుసు, ఎందుకంటే
ఇందులో ఫస్ట్ విత్తనం ఏ విధంగా ఉందో తెలుసు. మొత్తము ఈ మాథ్యూ 13th చాప్టర్ చదివితే మనకు పారబుల్స్ వచ్చేసి మొత్తము 10 పారబుల్స్ ఉన్నాయి. ఇంకా చదువుకుంటూ వెళ్తే ఇంకెక్కువ ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ అయితే పారబుల్స్ అయితే 13th చాప్టర్ లో 1 నుంచి 9 వరకు చూసుకుంటే 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి సాయిల్స్, 4 టైప్స్ ఆఫ్ హార్ట్స్ ఉన్నాయి. పారబుల్ సెకండ్ పారబుల్ వచ్చేసి 13th నుంచి 10 నుంచి 17th వరకు చూసుకుంటే జీసస్ స్పోక్ చేసిండే అబౌట్ ది పారబుల్స్ కోసం. ఏదైతే దేవుడు ఉపమాన రీతిగా చెప్పిండో వాటిని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎక్కడి నుంచి అంటే 10 నుంచి 17th వరకు చూసుకుంటే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ చేసిండు దేవుడు అబౌట్ ది సాయిల్ అనమాట. సీడ్స్ కొరకు, సాయిల్ కొరకు, వాటి కొరకు. ఎక్కడి నుంచి 18 నుంచి 23 వరకు ద మీనింగ్ ఆఫ్ సీడ్స్ అండ్ సాయిల్, వీటి కొరకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు. నెక్స్ట్ 4th లో చూసుకుంటే మనము ద పారబుల్ ఆఫ్ ది వీడ్స్. ఇక్కడ 2 ఉన్నాయి. దేవుడు విత్తనాలు చెప్పింది కదా, ఆ విత్తనాలలో కూడా 2 టైప్స్ ఆఫ్ విత్తనాలు ఉన్నాయి. వాటి కొరకు కూడా ఉంది. నెక్స్ట్ అది మంచి విత్తనమా లేకపోతే దుష్టు నుంచి కలిగినదా, ఇది టుగెదర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది ఎట్లా అంటే 2 కలిసి పెరుగుతేనే కానీ దేవుడు అంటాడు దాన్ని 2 కలిసి పెరగనివ్వండి అని. అదనమాట. ఎందుకంటే అది పారబుల్ 13 అంటే 24 నుంచి 30 వరకు అది చెప్పబడుతుంది. అంటే గురుగులు ఇంకా గోధుమలు ఈ 2 కలిసి పెరగనివ్వండి అని చెప్తాడు దేవుడు. నెక్స్ట్ పారబుల్ వచ్చేసేది మనకు మస్టర్డ్ సీడ్ కొరుకుంటుంది, ఆవె గింజ సీడ్ దాని కొరుకుంటుంది. ద కింగ్డమ్ స్టార్ట్ ద స్మాల్ ఆఫ్ ది గ్రోత్ అనమాట. చిన్నదే కానీ చూడడానికి విశ్వాసంలో ఎంతో విలువైనది అనమాట. అట్లా అంతే. నెక్స్ట్ పారబుల్ 6th పారబుల్ వచ్చేసి మనము ద పారబుల్ ఆఫ్ లివెన్, ద కింగ్డమ్ స్ప్రెడ్ అండ్ ద చేంజింగ్ ద ఎవ్రీథింగ్. ఆయన ఇచ్చిన కింగ్డమ్ ని స్ప్రెడ్ చేయబడుతుంది, చేంజెస్ కూడా ఎవ్రీథింగ్ లో వస్తుంది అని చెప్పబడుతుంది. 7th పారబుల్ వచ్చేసి ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ ది వీడ్స్. మళ్ళా దేవుడు అక్కడ ఏం చేసిందంటే గురుగుల కొరకు వివరించడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ తర్వాత హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది. హార్వెస్టింగ్ ద ఎండ్ ఆఫ్ ది ఏజ్ ద రైచియస్నెస్ విల్ బి షైన్. ఇక్కడ ఏమని చెప్పబోతుందంటే దేవుడు కలిసి పెరిగినాక తర్వాత దాన్ని డివైడ్ చేయమని చెప్తాడు దేవుడు రెండింటిని. అక్కడ పారబుల్ 8 లో వచ్చేసి ద హిడెన్ ట్రెజర్ కొరకు ఉంటుంది 13 నుంచి 44 వరకు. ద కింగ్డమ్ ఈస్ ద వర్త్లీ గివెన్ అప్ ఎవ్రీథింగ్. దేవుని యొక్క కింగ్డమ్ లోకి వెళ్ళినప్పుడు మనకు వచ్చే ప్రతిదీ విలువైనది. నెక్స్ట్ పారబుల్ ఆఫ్ పర్ల్స్ కొరకు చెప్పబడ్డది. తర్వాత ద కింగ్డమ్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ అనమాట. ఇది ఎక్కడ పారబుల్ ఆఫ్ పర్ల్స్ కోసం మనము 13th చాప్టర్ 45 నుంచి 46 వరకు ఉంటుంది. తర్వాత 10th పారబుల్ వచ్చేసి నెట్ కొరకు ఉంటుంది, అంటే జాలు కొరకు. ద గుడ్ అండ్ బ్యాడ్ విల్ బి సపరేటెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైమ్. ద లాస్ట్ కి వచ్చేసి ద జీసస్ రిజెక్టెడ్ ది నాజరేత్. తర్వాత 13 నుంచి అంటే 13th చాప్టర్ 53 నుంచి 58 వరకు ద పీపుల్స్ డిడ్ నాట్ బిలీవ్. చూడండి, చివరి వరకు కూడా దేవుడు చెప్పినాక కూడా కొంతమంది బిలీవ్ చేయలేదు. ఇందులో మెయిన్ మెసేజ్ వచ్చేసి ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ద ప్రెషస్, ఇట్స్ గ్రోత్ స్ప్రెడ్ అండ్ వన్ డే గాడ్ విల్ సపరేట్ ద రైచియస్నెస్ ఫ్రమ్ ది వికెట్. ఇక్కడ ఏమని చెప్తుందంటే ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ద ప్రెషస్, దేవుని యొక్క పరలోక రాజ్యం ఎంతో విలువైనది. తర్వాత అది గ్రోత్ చేయబడుతుంది, స్ప్రెడ్ చేయబడుతుంది. వన్ డే గాడ్ విల్ బి సపరేట్ చేస్తున్నాడు వాటిని. తర్వాత రైచియస్నెస్ అనే వాటిని దేవుని యొక్క ఆయన దగ్గర వేసుకొని పెట్టుకున్నాడు. తర్వాత ఏవైతే వికెట్ గా ఉన్నో అవి తీసి అగ్నిగుండంలో పాడేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వాక్యాలు ఎందుకు చెప్పబడుతుందంటే ఎవరైనా ఆయన రాజ్యమును గురించిన వాక్యమును విని గ్రహింపకపోయిన ఎడల దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన ఎత్తుకొని పోవును. ఇతడే మార్గం అని మనము అంటే విత్తనం ద్వారా తెలియజేయబడుతుంది అనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి. 19th వచనం చూడండి. ఇక్కడ నుంచి మనము క్లియర్ గా చదువుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి లైనవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు చూచు వాటిని చూడగోరిన చూడక పోయిరి, మీరు విను వాటిని వినగోరిన వినకపోయిరి, మీతో నిత్యంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే దేవుడైతే ఐజయా 3rd chapter లో ఏదైతే చెప్పినడో అదే ఇక్కడ సేమ్ వచనాలు, సేమ్ రిలేటెడ్. కాకపోతే అక్కడ ఆయన ఇచ్చిన వచనాలు దీన్ని కంపేర్ చేసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఆ వర్సెస్ ఈ వర్సెస్ సేమ్,
కాకపోతే ఇక్కడ దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు, అంటే పారబుల్స్ తో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి 19th వచనం మనం చూసుకుంటే, విత్తువాడు గురించి ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యము గురించి వాక్యము విని గ్రహించి ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును, త్రోపక్కన పడిన విత్తనమును వీడే. అక్కడ చూసుకుంటేనేమో దేవుని యొక్క సత్యము వాళ్ళు వింటున్నారు కానీ దాన్ని గ్రహించట్లేరు, చూస్తున్నారు కానీ పట్టించుకుంటలేరు, అసలు ఏం చేయట్లేదు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇది ఎవరిచ్చిన అవకాశము? ఎవరిది వాళ్ళే ఇచ్చుకుంటున్నారు, డోర్స్ ఓపెన్ చేసుకుంటున్నారు కదా. అందుకే మన మైండ్ సెట్ ని మనం చేంజ్ చేసుకోవాలా. ఇక్కడ అదే చెప్తున్నాను. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు వింటున్నావు, ఓకే ఫైన్ అని అనుకుంటున్నావు. అందుకే ఆ టైంలో ఐజయా చెప్పిన ప్రవచించిన ఇవన్నీ కదా, వినే వారే కానీ చూసే వాళ్ళు కానీ ఏం గ్రహించుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు హృదయంలో విగ్రహం తెచ్చుకొని పెట్టుకున్నారు. మళ్ళీ విగ్రహం ఉన్నాక దేవుని యొక్క వాక్యము వాళ్ళ హృదయంలో ఎట్లా నాటబడుతుంది కదా. అందుకే ఆయన ఏమంటున్నంటే ఇక్కడ, అందుకే ఆయన చెప్తున్న క్లియర్ గా, దుష్టుడుచి వాళ్ళ హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోపక పడిన విత్తనములు వీడే అని చెప్పబడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని విని నీ హృదయంలో పెట్టుకుంటున్నావు అని అంటే అది నువ్వు దాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవాలా. కానీ అక్కడ ఏమని చెప్పబడుతుందంటే గ్రహించకపోతే, అంటే నువ్వు వింటున్నావు ఓకే ఫైన్, కానీ నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే సైతం వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. అదనమాట మన వేలో చెప్పుకోవాలంటే ఇది ఎత్తుకొని పోవును. ఆయనని ఎవరు? సైతాన్ అని చెప్పబడుతుంది. విత్తబడిన వాడు వీడి అని చెప్పబడుతుంది. తర్వాత రాత్రి నెలన విత్తము వాడు వాక్యంను విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించును. అయితే అతనితో నేను లేనందున అతడు కొంతకాలమే నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమనైనను హింసనైనను కలగగానే అభ్యంతరం పడను. చూడండి, ఇదేమో రాయి నేలలో రాత్రి నెలలో పడిన విత్తనములు అన్నమాట ఇవి. అంటే ఇవి ఎట్లా అంటే కష్టం వచ్చినా సంతోషిస్తారు. అబ్బా వాక్యం నా హృదయానికి తగిలింది కదా అని సంతోషించి ఆనందిస్తున్నావు, ఓకే ఫైన్. నువ్వు సంతోషించి ఆనందించేంత వరకే ఉంటున్నావు, కానీ దాన్ని నీ లైఫ్ లో ఏమంటారు, నీ నిత్య జీవితంలో అంటే నీ యొక్క బిహేవియర్ లోనే కానీ నీ క్వాలిటీస్ లో కానీ వీటిని యూటిలైజ్ చేసుకుంటలేవు. అంటే వాక్యం వింటున్నావు, దేవుడు నాతో మాట్లాడిన కదా సంతోషం పడుతున్నావు, నీ హృదయానికి అది కొంతవరకు మాత్రమే సంతోషం ఆనందం లాగానే నువ్వు చూస్తున్నావు. కానీ అదే వాక్యం నువ్వు జీవితకాలం అంతా జ్ఞాపకం పెట్టుకుంటే నీకు ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషమే. కానీ అక్కడ ఏమైపోతుందంటే శ్రమ కానీ హింస రాని బాధ వేదన దుఃఖం ఏదైనా వస్తే దేవుడు ఇంకా నాతో మాట్లాడతలేడు, నా ప్రార్థన వింటలేడు, ఇట్లా అనేసి దులిపేసుకుంటున్నాం. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారంటే ఫలించలేకపోతున్నారు, హాఫ్ అయిపోతుంది వాళ్ళ లైఫ్ అనేది. ఎందుకంటే వానిలో వేరు లేనందున కొంతకాలం మాత్రమే నిలిచును, వాక్యము నిమిత్తము హింసనైనను శ్రమనైనను కలగగానే వాళ్ళు ఏమైపోతున్నారంటే అభ్యంతర పడిపోతున్నారు. ఇంకా ఎట్లా అంటే విశ్వాసంలో స్థిరంగా ఉండట్లేరు, పడిపోతున్నారు ఇంకా అక్కడే. అందుకే ఆయన చెప్తున్నాడు అవన్నీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది, కానీ దాన్ని నీ యొక్క లైఫ్ లో నీ యొక్క ఏమంటారు నిత్య జీవితంలో నీ యొక్క రియల్ లైఫ్ లో నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేయాలా. ఎప్పుడైతే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తామో ఖచ్చితంగా మనకు బ్లెస్సింగ్ వస్తుంది. నేను అదే అనుకుంటా, ప్రభా ఇంతగానము అందరు శ్రమలు అనుభవిస్తున్నారు, అదే అవుతుంది ఇది అవుతుంది, నువ్వు మాత్రం నన్ను అన్ని విధాలుగా మంచి పెట్టినావు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు అని మనం చెప్పుకుంటాం, దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దేవుని యొక్క మాటలు ఆయన మనకి ఇచ్చిండు. ఇంత విలువైన మాటలు మనకి ఇచ్చినప్పుడు మన ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందం అంతే. ఇక్కడ అదే చెప్పబడుతుంది. ఇంకా కొంతకాలము మనకు బాధ వేదన దుఃఖం ఏదైనా వచ్చిందంటే దేవుని వదిలేస్తా ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళ వేరు ఆఫే ఉంటుంది, కంప్లీట్నెస్ అనేది లేదు వాళ్ళ దగ్గర. 21 అయితే అతనితో నేను లేనందున అతడు కొంతకాలము నిలిచును, కానీ వాక్యము శ్రమనైనా హింసనైనా కలగగానే అభ్యంతర పడను. తర్వాత ముళ్ళ పొదలో విత్తబడిన వాడు వాక్యమును వేను వాడే, కానీ ఐక్య విచారణ చేత ధనము మోసము ఆ వాక్యము అణిచివేసే కనుక వాడు నిష్ఫలుడవును. తర్వాత మంచి నేల విత్తువాడు వాక్యమును విని గ్రహించిన వాడు అట్టి వారే సఫలం ఎడును, 100 ఒకడు 600 30 ఫలించను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు అర్థమైపోయింది. ఎందుకనంటే 21 చూసుకుంటేనేమో హింస బాధ వేదన దుఃఖం వాటి నుంచి దేవుని నుంచి దూరం అయిపోతారు. రెండోది ముళ్ళ పొదలు పడిన విత్తనము,
అంటే ఎవడే గాని దేవుని యొక్క వాక్యంని వినడం తర్వాత లోక సంబంధమైన చింత వాళ్ళలో ఉంటుంది కాబట్టి ధన మోసము ఇవన్నీ వాళ్ళలో ఉంటే వాళ్ళకి ఏమైపోతుందంటే వాక్యాన్ని మర్చిపోతారు. వాళ్ళు లోకాన్ని సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా నిష్పయోగికులే ఇంకా అంతేగా. ఎందుకంటే నువ్వు లోకాన్ని ఆశిస్తే నువ్వు ఒక్క పంటనే కోస్తావు. నువ్వు దేవుని ఆశిస్తే ఆ పంట కోస్తావు. దేవుని యొక్క రాజ్యంలో ఉండే దానికి ఆయన అక్కడ పంట కోస్తాం మనము దేవుని దగ్గర. ఎందుకంటే నువ్వు లోకంలో దేవుని కొరకు నువ్వు పడిన శ్రమ కదా. ఆ కాలంలో అపోస్తులు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు వీళ్ళంతా సాక్రిఫైస్ జీవితం, వీళ్ళందరూ త్యాగం చేసుకున్నారు. లోకంలో వాళ్ళంతా సమస్తం పోగొట్టుకొని కేవలం దేవుని కొరకు వాళ్ళు బ్రతకడం నేర్చుకున్నారు. ఇప్పుడు మన సమయం కూడా అంతే. నువ్వు ఎంతకాలం వరకు ఈ లోకం పనుల మీదనే ఉంటావు కదా. మనం అనుకుంటాం ఫోన్స్ లో టైం స్పెండ్ చేస్తాం, బయట తిరుగుతాము, అక్కడికి వెళ్తాం, ఫ్రెండ్స్ తో సర్కిల్స్ అట్లా వెళ్తాము వస్తాము, ఇవన్నీ ఉంటాయి. మనం ఫోన్ లో మాట్లాడే మాటలు ఆయన వింటాడు, ఇతరులతో మాట్లాడింది వింటాడు, ఇతరుల మీద సనగడం గునగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ ఆయన వింటా ఉంటాడు అన్ని. అసలు మనము ఇంత వాక్యం విని, ఇంతగా వాక్యాలు చూసి, ఇంత వాక్యాన్ని విని ఏ రోజైనా మనం అరే మన తండ్రి ఈ విధంగా చెప్తున్నాడు, మనం ఎందుకు నడుచుకోలేకపోతున్నాము? మనం అందరము బ్లెస్ కావాలా ఆయనలో. ఆయన ఏమన్నాడు? ఆశీర్వాదం పొందుకోమన్నాడు కదా. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నవాడే, విశ్వాసంలో ఎంతగానో ఆశీర్వాదం పొందుకున్నాడు. మనకుంది ఆ విశ్వాసము. అదే విశ్వాసం మనకు ఉండుంటే మనం ఎక్కడ పోయినా విజయమే కదా. అందుకే ఆయన అంటూ మంచి నెల విత్తనం పడిన వాడంట వాక్యంని విని మళ్ళీ నూరంతలుగా ఫలిస్తాడంటే అంటే ఆయన ప్రాక్టీస్ చేస్తున్న పర్సన్. ఎగ్జాంపుల్ ఎవరు అంటే అపోస్తులే. ఈ అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని విని వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అప్లై చేసుకున్నారు, వాళ్ళ నిత్య జీవితం వాళ్ళు అప్లై చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు దేవుని యొక్క స్థానం దగ్గర అంటే ఆయన యొక్క పరలోక రాజ్యంలో వాళ్ళు ఉన్నారు. దేవుడు రోజు ఏం చేస్తాడు అని మనకి ఎప్పుడైనా ప్రశ్న వస్తే నేనైతే ఒక్కటే అనుకుంటా, ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్. ఆయన ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాడు. ఏ ఒక్క రోజు ఆయన అసలు రెస్ట్ అనేది తీసుకుంది ఒకటే రోజు, మనకు పెట్టిన 7th డే మాత్రమే. నేను అదే అనుకుంటా, దేవా నువ్వు పరలోక రాజ్యంలో ఉండగా అసలు మీరు ఏం చేశారు ప్రభా అని ఆయన అడిగినప్పుడు ఆయన ప్రతిరోజు క్రియేట్ చేస్తూనే ఉంటాడు కదా. ఎంతో మంది ప్రెగ్నెన్సీ అవుతూనే ఉంటారు, వాళ్ళకు జీవం పోస్తూనే ఉంటారు దేవుడు, వాళ్ళకు కాన్పు అవుతూనే ఉంటుంది, డెలివరీ అవుతూనే ఉంటది. నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ అట్లా దేవుడు క్రియేట్ చేస్తాం. చూడండి అందరికీ వేలుముద్రలు ఒకటేలాగా ఉండవు. దేవుడు క్రియేషన్ చూడండి ఎంత గొప్ప క్రియేషన్ ఆయన చేసింది. మనల్ని అందరినీ ఆయన క్రియేట్ చేసిండు ఒక మంచి విత్తనం లాగా ఫలించడానికి ఆయన మనల్ని క్రియేట్ చేసిండు. చూడండి అంత థంబ్స్ కానీ ఫింగర్స్ కి ఉన్న ఆ యొక్క గీతలు అందరికి సేమ్ ఉండవు. అవి నీకొకలాగుంటాయి, నాకొకలాగుంటాయి, పిల్లలకు ఒకలాగుంటాయి, పెద్దవాళ్ళకు ఒకలాగుంటాయి, ఎవరికి ఒక అంటే చూడండి దేవుడు ఎంత ఆలోచన చేసి క్రియేట్ చేసిన మనల్ని, ఎంత థింకింగ్ చేసింది కదా మనల్ని ఎట్లా క్రియేట్ చేశానంటే, మళ్ళీ ఇలాంటి ముద్ర నువ్వు ప్రపంచం అంతటా నీ ఫింగర్ నీకే ఉంటుంది కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు పెట్టినా అది ఓపెన్ కాదు ఏవైనా కానీ. అంటే చూడండి ఎంత ఇమాజిన్ చేసిండు దేవుడు మన కొరకు. ఆ ఫింగర్స్ మీద అసలు ఆ లైన్స్ ఈవెన్ దో మన అప్ టు బాటమ్ వరకు కాళ్ళకి కానీ చేతుల కానీ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో మన చేతుల మీద కాళ్ళ మీద అసలు ఎవరికి కూడా మ్యాచ్ కావు. అంటే ఎంత ఆయన థింక్ చేసి మనల్ని క్రియేట్ చేసి అంత విలువగా మనం పెట్టిండంటే చూడండి మీరు అర్థం చేసుకోండి. దేవుడు అందరిని ఒక్క రీతిగా ప్రేమించిండు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గిఫ్ట్ ఇచ్చిండు దేవుడు. అట్లని నీకున్నాయి నాకున్నాయి డిఫరెన్స్ అంతే. ఇంకా అట్లా నీ మంచి విత్తనములో నువ్వు ఎట్లా విత్తుతున్నావు, ఆయన వాక్యాన్ని విని ఎట్లా గ్రహించుకొని నువ్వు నూరంతలుగా ఫలించుకుంటున్నావు, నీ నుంచి నీకు వచ్చిన ప్రతి ఫలము అనేకులకు వెళ్ళాలా అనేలాగా మనం క్రియేట్ చేసిన దేవుడు. కాబట్టి మనం కూడా సాక్రిఫైస్ జీవితం చేసుకుంటే ఎవ్రీథింగ్ లో ఫైన్ ఉంటామని చెప్పబడుతుంది కదా. ఇక్కడ నేను ఐజా 3rd chapter లో చెప్పబడింది ఈ వచనం మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే మనుషులు నిద్రించుచుండగా అతడు శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరగగానే గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితేవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతనికి వారితో చెప్పగా, ఆ దాసుడు మేము వెళ్ళి వాటిని పెకిలించుటకు నీకు ఇష్టమేనా
అని అతనిని అడిగింది. అందుకతడు వద్దు, గురుగులు పెరుగుకుండా వాటితో కూడా 1,000 గోధుమల కూడా పెకిలింతువేమో. కొంతకాలము రెండిటిని కలిసి ఎదగనివ్వడి, కొంతకాలము గురుగులను ముందుగా కాల్చి వాటిని కాల్చివేసి కోటులో కొట్టుకుని గోధుమలను నా కోట్లో వేయమని ఓటగాళ్లతో చెప్పబడేను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మెయిన్ గా ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే, నాకు దేవుడు బయలుపరచుండే ఇది. ఐజా 3rd chapter లోకి ఈ విత్తనాలతో పాటు నాకు విలువైన వర్డ్ లాగా చెప్పింది దేవుడు. ఏంటంటే ఈ జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందంటే, దేవుడు పెట్టిన జడ్జిమెంట్ అంటే ఆయన ఉగ్రత దినం రోజు ఇవన్నీ కలిసిగడతాయి. గురుగులు అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, మొత్తం లోకం అంతటా ఒకటైతది. అయినప్పుడు దేవుడు అందులో మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేస్తాడు. అందుకే పాయింట్, నేను ఆ దర్శనంలో చూసిన, ప్రభా ఈ గోధుమలు ఎందుకు చూపిస్తున్నావు, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు నాకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు. సో అట్లని ఇక్కడ దేవుడు ఏం చేసిందంటే, గురుగులు మాత్రమే అంటే గోధుమలు మాత్రమే ఉన్నాయి కదా అని అనుకున్నాను. కానీ తర్వాత దుష్టుడు వచ్చి అందులో గురుగులు కూడా వేసిపోయినాడు. అంటే నువ్వు అర్థం చేసుకో, వాక్యంలా కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఈ వాక్యము సత్యాన్ని బోధించడమే, కానీ సత్యంని కూడా చాలా మంది ఎట్లా అంటే మోసకరమైన బోధ కూడా ఉంది. నువ్వు వాటిని రెండింటిని నువ్వు గుర్తుపట్టాలా. ఎవరి దగ్గర అబద్ధం ఉంది, ఎవరి దగ్గర సత్యం ఉంది, నువ్వు గ్రహించాల్సిందే. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు దేవునిలో నువ్వు అంతగా నానబడినవు, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నావు, నీతిని సత్యం ప్రకటన చేస్తున్నావు. కాబట్టి మనం మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఇక్కడ మనం గుర్తుపట్టాలా. ఎందుకంటే దుష్టుడు ఏ టైంలో వచ్చి మనకి ఆ చెడ్డ విత్తనం వేసి వెళ్ళిపోతారో మనకు తెలియదు. అందుకే కొంతకాలం దేవుణ్ణిలో ఎదుగుతారు, కొంతకాలం పడిపోతారు, కొంతకాలం ముళ్ళ పొదలు పడతారు, కష్టం నష్టం సమస్యలు ఏమైనా వచ్చినా అంటే దేవుని వదులుతారు, మళ్ళా తిరిగి దేవుని పట్టుకుంటారు. ఇది ఎట్లా అయిపోతుందంటే ఒక గేమ్ లాగా అయిపోతుంది. కొంతకాలం దేవుని వెంబడిస్తే తర్వాత వదిలేస్తారు, మళ్ళీ దేవుని పట్టుకుంటే మళ్ళీ వదిలేస్తారు. ఇట్లా అయిపోయింది లైఫ్స్. అందుకే దేవుడు రూల్ చేస్తున్నాడు. ఈ రూల్స్ నాకు నచ్చలే వీళ్ళు చేసిన, అందుకే అంటుంది చూసే అంటే ఎంత చూసి మట్టుకు చూస్తారు కానీ దాన్ని గ్రహించకుండా, వింటారు కానీ గ్రహించకుండా ఉంటారు అని చెప్పబడుతుంది వాక్యము. సో మనం విన్న వాక్యాన్ని, ఏదైతే వాక్యం దేవుడు మనకు అనుగ్రహించినో వాటిని మనం గట్టిగా పట్టుకొని ఆయన నీతిని సత్యం ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేనైతే అనుకుంటా, ప్రభా నేనే కరెక్ట్ గా లేను, ఎట్లా బోధిస్తా నేను అని ఆయన నేను చెప్తాడు. ఎందుకంటే ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలా, తర్వాత ఇతరులకు చెప్తే ఖచ్చితంగా వాక్యం వాళ్ళకి అప్లై అవుతుంది అని నాకు అప్పుడు అర్థమైంది. అంతవరకు నాకు అర్థం కాలే. ఎందుకంటే నార్మల్ గా క్యాజువల్ కొంతకాలం వరకు వాక్యాలు ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం యాజ్ ఇట్ ఈస్ గా, లోక పనులలో బిజీగా అయిపోతాం, మళ్ళా తిరిగి మర్చిపోతాం, మళ్ళా రాత్రికి ప్రేర్ చేసుకోవాలి కదని మళ్ళా తిరిగి దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. నీ ప్రార్థన నీ వాక్యము అంతా ఏమైపోతుందంటే, వింటున్నావు ప్రార్థన చేస్తున్నావు అంత ఫైన్, కానీ నీ బిహేవియర్ లో చేంజెస్ లేకపోతే నువ్వు విన్న వాక్యం అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడు అదే చెప్తాడు, నీ హృదయంలో ఏదైనా ఒక్క విగ్రహం ఉన్నది నువ్వు తీసేసుకోవాలా కదా. హృదయాల విగ్రహాలు తెచ్చుకొని పెట్టుకుంటున్నా కాబట్టి హృదయంలో ఉన్న విగ్రహాన్ని క్యాన్సిల్ చేసుకోవాలా. ఇదంతా ఎక్కడ వెళ్తుందంటే నీ హృదయంలోనే వెళ్తుంది, మన మనసులో మన ఆత్మలో ఇదంతా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నువ్వు విజయం పొందాలని అంటే ఇది ఒక్కటే, ఆయన ఇచ్చిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలా. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వేదన వచ్చినా ఆయన వదలొద్దు, చివరి వరకు ఆయన కొరకే జీవించాలా, ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకోవాలా. అప్పుడు దేవుడు చూడండి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని డివైడ్ చేసినాక, గోధుమలు అంటే గొప్ప జనాన్ని కూడా దేవుడు గద్దించిన కాబట్టి ఆ గొప్ప జనాన్ని దేవుడు ఏం చేసినంటే ఆయన రాజ్యానికి చేర్చుకున్నాడు. శేషమైన గుంపు అయితే ఆల్రెడీ ఆయన చెంగులో ముడివేయబడాడు. ఆ 4వ గుంపు ఆల్రెడీ దేవుని యొక్క హస్తంలో కింద నా కొండ కోట నీవి, నా దాగుడు చోట నీవి అని పాట పాడతాం కదా మనము. కీర్తనలో 78 సెకండ్ వచనంలో ఆయన చెప్తాడు కదా, అట్లా ఆయన కొండ కోట నీవే, నా దాగుడు చోట నీవే. ఆయన చోట్ల అంటే ఆయన రెక్కల కింద మనం దాచబడిన వారం. ఎవరు వీళ్ళు పరిశుద్ధులు, ఎవరైతే శేషమైన గుంపు ఉన్నారో సమస్తం త్యాగం చేసుకుని ఆయన నీతిని సత్యం ప్రకటించడానికి ఎంత మంది అయితే వెళ్తున్నారు, ఇంకా దేవుడు అంటేనే నాకు పిచ్చి, నాకు దేవుడు తప్ప ఇంకా నాకు ఎవరు వద్దు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగానే రేఖల కింద దాచబడిన వారు. ఈ గొప్ప జనానికి మాత్రమే దేవుడు శిక్ష ఇస్తున్నాయి. ఈ గొప్ప జనం సగం అబద్ధం సగం సత్యంగా ఉంటారు కాబట్టి ఈ గోధుమలని దేవుడు అందుకే వాటితో కలిసి రెండింటిని ఒకటేసారి పెంచమని చెప్పిన దేవుడు. తర్వాతకు ఏవైతే గురుగులు వచ్చినాయి ఫస్ట్ వాటిని కాల్ చేసిన తర్వాతకే నెక్స్ట్ ఆయన గోధుమలని ఆయన రాజ్యంలోకి చేర్చుకున్నాడు. సో అదనమాట పాయింట్. అందుకే ఏ వాక్యమైన మనం ధ్యానించినప్పుడు ప్రతి పాయింట్ ని మనం గ్రహించాలా కదా. ఆయన ఇచ్చిన వర్డ్సెస్ అది ఏ గుంపుకు సంబంధించిందో, అది దేవుడు ఎందుకు మనకు ఆ విధంగా చెప్తున్నాడో మనం గ్రహించుకొని వెళ్ళాలా.
కదా. వాక్యం అర్థమవుతుంది, బానే ఉంది, కానీ వాక్యాన్ని నువ్వు నీ లైఫ్ లో నువ్వు అప్లై చేసుకోకపోతే అది అర్థమైపోతుంది. దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు నీ హృదయంలో ఉండకుండా. కాబట్టి ఏ వాక్యం అయితే మనం ధ్యానిస్తున్నామో ఖచ్చితంగా అందులో విశ్వాసం కొరకు మనం ధ్యానించినప్పుడు విశ్వాసాన్ని మనం వెంబడించడం నేర్చుకోవాలి. ప్రభుని అడగాల, ప్రభా నన్ను విశ్వాసంలో పరీక్ష పెట్టు, నేను ఎంతవరకు విజయం పొందుతాను, నువ్వు నాకు సహాయపడు, నువ్వు నాకు కాపుదలుగా ఉండు ప్రభువా అని. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యం దీవించునుగా కామని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల దేవ, కృపల తండ్రి, దేవా యేసు ప్రభా నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రాజా. పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, మరి నీ యొక్క ఉగ్రతకి ప్రభా ఎవరు కూడా చోటు ఇవ్వద్దు నాయనా, సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి. నీ యొక్క కృప కనికరంలో ప్రభా మా అందరినీ భద్రపరచుకోమని ప్రార్థిష్టం తండ్రి. లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ప్రభా, అయినా కానీ ప్రభా ఈ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు. నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా మమ్మల్ని ముద్రించుకున్న గొప్ప దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, ఈ యొక్క ఐజియా చాప్టర్లలో విన్నప్పుడు ప్రభా ఆ కాలంలో ఆ సమయంలో ప్రభా వాళ్ళు ఎట్లయితే జీవించినారు ప్రభా, ఈ టైం కూడా సేమ్ అదే రీతిగా ఉందని నువ్వు బయలుపరిచినావు ప్రభా. కాబట్టి ప్రభా ఈ యొక్క సమయంలో కూడా ప్రభా చివరి డేసెస్ లో మేము ఉన్నాం కాబట్టి ప్రభా ఈ లోకం అంతటా కూడా చూసుకుంటే ప్రభా అంత ఘోరమైన పరిస్థితిలో ఉంది ప్రభా ఈ చివరి డేసెస్ లో ప్రభా. కాబట్టి ప్రభా ఈ యొక్క చివరి డేసెస్ లో నుంచి ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్న, మమ్మల్ని రక్షించిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, ఎంతమంది అయితే ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉంటారో, ప్రార్థన జీవితంలో ఎంతమంది అయితే ఉంటారో, వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారు ఎంతమంది అయితే ఉంటారో ప్రభా, వారితో పాటు మీరు ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభా. కాబట్టి ప్రభా ఒక్కరి ద్వారా కుటుంబం అంతా రక్షింపబడుతుందని సెలవిచ్చిన దేవుడు ప్రభా. కాబట్టి ప్రభా మా కుటుంబం కొరకు తండ్రి, మేము మా కుటుంబం కొరకే కాదు ప్రభా, ఇతరుల కొరకు కూడా ప్రభా మేము భారంగా ప్రార్థించాలా, అనేక ఆత్మల నీ వైపు మరలించాలా ప్రభా, అనేక ఆత్మలు ప్రభా నీ వైపు మరలాల ప్రభా, నీ వైపు రావాలి తండ్రి. ప్రతి నాలుకలు నిన్ను స్తుతించాల్సిందే ప్రభా, ప్రతి మోకాలు వంగాల్సిందేనైనా సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయచు ప్రభా ఎంతమంది అయితే గర్విస్తున్నారు ప్రభా, ఎంతమంది అయితే ప్రభా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభా, వారిని అందరూ మీరు మార్చివేయమని ప్రార్థిష్టం తండ్రి. వారి పట్ల కనికరించమని ప్రార్థిష్టం తండ్రి. సహాయపడమని ప్రార్థిష్టం మెస్సయ్య. వారికి ఒక అవకాశం అనుగ్రహించమని ప్రార్థిష్టం మెస్సయ్య. దేవాయసు ప్రభా సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిష్టం తండ్రి. అదే రీతిగా ప్రభా విత్తనాల కొరకు బయలుపరిచిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. దేవాయసు ప్రభా మేమందరం కూడా ప్రభా నూరంతగా మేము ఫలించే వారిలాగా ఉండాలా ప్రభా. నువ్వు ఇచ్చినవి ప్రతిదీ కూడా ప్రభా మేము ఇతరులకు మేము పంచిపెట్టాలా ప్రభా. ఆ విధంగా మేము నడుచుకున్నట్టు మాకు సహాయం చేయమని ప్రార్థిష్టం తండ్రి. దేవాయచు ప్రభా మా హృదయ తలంపులు సమస్తం అన్నింటినీ కూడా ప్రభా మీ చేతకు అప్పగిస్తాం తండ్రి. దేవాయచు ప్రభా మీరే మాకు తోడై నడిపించండి, సాయం చేసి ముందుకు నడిపించండి ప్రభా. దేవాయచు ప్రభా మా ఆత్మల్ని మీరు ఇంకా ఎక్కువ బలపరచండి ప్రభా. దేవాయచు ప్రభా మాకు తొలకరి వాన కడవరి వానం రెండు మాకు కావాలి ప్రభా, మా మీద కుమరించమని ప్రార్థిష్టం తండ్రి. దేవాయచు ప్రభాని యొక్క కడవరి వానం మేము పొందుకోవాలా, అనేకులకు నీతిని సత్యం ప్రకటన చేయాలా, భూతలక్రిందులుగా కావాలి ప్రభా. అట్లా మేము నీ నీతిని సత్యం ప్రకటించాలి ప్రభా. మేము అగ్ని జ్వాలలాగా మేము తయారు కావాలి ప్రభా, మాకు సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిష్టం తండ్రి. మీరే మాకు తోడే ఉండి నడిపించమని ప్రార్థిస్తూ దేవా యేసు ప్రభా ఈ రాత్రి ప్రభా మాకు చక్కటి నిద్ర దయచండి. వేకులు ఇచ్చి నేను స్తుతించి ఆరాధించడానికి సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. మా ప్రాణములు, మా శరీరములు, మా ఆత్మలు మీ చేతుకు అప్పగిస్తూ తండ్రి. నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిష్టం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేరవశాల కోసం ప్రార్థిస్తాను. సర్వోన్నతుడ సర్వసృష్టికర్త అయిన తండ్రి నీకు వందనాలు. సుప్రభ ఇచ్చిన సమయంలో ప్రభా దినంలో స్థుతిస్తున్న విధానం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా. రాత్రి కాలం మందు వాక్య చేతి మీరు మాతో మాట్లాడిన ప్రభా, బలపరిచిన దేవానికి వందన. ప్రేరిక ప్రార్థిస్తున్న దేవా మరి యేసుకృష్ణ మన్యం బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ కూడా ముట్టడి కాకండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, బీపీ నార్మల్ ఉండును గాక. ఆ కుటుంబానికి సమాధానం నెమ్మది దయచేయండి, భార్య భర్తను నెమ్మది దయచేయండి, ఆటంకాలను తొలగించండి దేవా. ఆ బిడ్డకి యేసుకృష్ణ నామములో ప్రతి ఒక్కటి యేసు ప్రభా హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి దేవా. సమాధానం కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దురాత్మ అంధకార దయ్యాలు మంత్రాన్ని కాలిపోవాలా, ఆ కుటుంబాన్ని అంతా రక్షణ పొందరుగా కానీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. మరి రాజు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్న దేవా, వాళ్ళు భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి. మరి రాజు బ్రదర్ అక్రమ సంబంధం దయ్యం అంతా కాలిపోవాలా, చీకటి కాల్చివేయండి, ఆ పాప రాజ్యం అంతా కూలిపోను గాక దేవా. సంపూర్ణంగా విడుదల దయచేసి భార్య భర్తల మధ్య సమాధానం దయచేసి ఆ కుటుంబం అంతా రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. చైతన్య రాజ్యాన్ని కూల్చివేయండి. యేసు ప్రభానికి వందనాలు. మరి కృపశిష్యుడు జ్ఞాపకం చేసుకోండి. మరి బ్రెయిన్ సర్జరీ జరిగింది నాయన, యేసు ప్రభాను స్వస్థపరిచే దేవుడు ప్రభా బిడ్డకు సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ఆమె యేసుక్రీస్తు నామములో దేవా ప్రతి ఒక్క అవసరత తీర్చండి దేవా. సమాధానం దయచేయండి, ఆ కుటుంబం అంతా రక్షణ పొందును గాక, దయ్యాలని కాల్చి వేయబడును గాక దేవా. గొప్ప విజయాన్ని దయచేయండి. యేసు ప్రభానికే వందనాలు దేవా. కుటుంబం యేసుప్రభ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికే వందనాలు యేసుప్రభ. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యేసుప్రభ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే శక్తి దయచేయండి. ఇంతమంది నామకార్థంగా ఉన్న వాళ్ళంతా బలపరచబడును గాక, సత్యాన్ని ప్రకటించే మీరు వాడుకోండి తండ్రి. యేసయ్యానికే వందనాలు. సర్వాధికారి నీకే స్తోత్రం. అయినా రోగున్నారు దేవా. మరి ఎంతమంది ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యేసుప్రభ రోగిని ముట్టడి తాకండి.
దయచేయండి, విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి దేవా. ప్రతి ఒక్క రోగి ఉండడానికి వీళ్ళే దేవా. అందరు సమాధానంగా ఇంటికి తిరిగి వెళ్ళుకుగాక దేవా. మీరే కార్యం జరిగించండి దేవా. రోగాలను తీసివేయండి, సంపూర్ణంగా విడుదల కలగ చేయండి. వాళ్ళ రోగాలు ప్రభా సైతం రాజ్యం అంతా కూలాల వాళ్ళ శరీరం ఏలనికి వీలేదు దేవా. అక్కడ నీ వాక్కును పంపించి బాగు చేయమని, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. సర్వాధికారి నీకే కోట్లాది వందనాలు ప్రభా. జీవంగల మహిమగల దేవానికే వందనాలు. KPPM ప్రదర్శన కూడా ముట్టడి తాకండి, సేవలు బలంగా వాడబడాలా. ప్రతి ఒక్క బిడ్డని బలంగా మీరు వాడుకోండి తండ్రి. ఎవరైతే ప్రభా బలహీనమైతున్నారు దేవా, వాళ్ళు సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ఆ విశ్వాస విడుదల దయచేయండి. సంపూర్ణంగా విశ్వాసాలు ఎదుటకు శక్తి దయచేయండి దేవా. నిన్ను వెతుకుటకు శక్తి దయచేయండి దేవా. నీ సేవ చేయాలని పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడాలా, ముద్రింపబడాలా దేవా. నీ సాక్షిగా నిలబెట్టుకొని మరి కుటుంబాలు మారినైనా సంపూర్ణంగా స్వస్థనకు నడిపింపబడాలా. మరి కుటుంబాలు ఎవరైతే మారలేదో ప్రభావ వాళ్ళంతా మార్చబడును గాక. దయ్యాల రాజ్యాన్ని కూల్చివేసి విజయాన్ని మీరు దయచేసి బలపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి మంత్రానికే వందనాలు దేవా. మరి ట్రైబల్ ఏరియాకి వెళ్తున్న బ్రదర్స్ అందరూ ముట్టడి తాకండి నాయన. వలచుడు అగ్ని కంచెన పెట్టండి దేవానికి స్తోత్రం నాయన. వాళ్ళకి కావాల్సిన తీర్చండి. ఎక్కడ ఏరియాలో అడుగు పెడితే అక్కడ దయ్యాల రాజ్యం అంతా కూరాలా. వాళ్ళకి మంచి అభిషేకం కలగ చేయమని యేసు ప్రభు ప్రార్థిస్తున్న దేవా. సైతం రాజు కూర్చోండి, శోధన టంకాలు తొలగించండి. ఇంకా అపోస్తుల వల్ల బలమైన సేవ చెయ్యను గాక దేవా. మీరు ముద్రించుకోండి తండ్రి. నీ సాక్షిగా నిలబెట్టుకోండి. యేసు ప్రభు ప్రతి ఒక్క మార్గం అంతటా మీతో నడిపించి విజయం దయచేయండి దేవా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అంతా రక్షణ పొందును గాక. ఆ ఊరంతా ప్రాంతం అంతా మారును గాక నైనా దేవా. సైతాన్ రాజ్యాలని కూరాల ప్రభా. మీరే సహాయం చేసి విజయం దయచేయండి. వాళ్ళ క్షేమంగా ఆరోగ్యం కలగ చేయండి. మరి కుటుంబాలంతా తోడు నడిపించి విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వాధికారి సృష్టికర్త అయిన తండ్రి, మరి నీ రాకడకు యేసుప్రభ బలమైన సేవ అందరూ యేసుప్రభ బలంగా మీరు వాడుకోండి నాయన. యేసుప్రభ ఇచ్చిన అవకాశం బట్టి నీకు రాత్రి కాలంలో యేసుప్రభ మాకు తోడు నడిపించి విజయం దయచేయండి. దేవానికి వందనాలు దేవ. మనం అందరినీ మమ్మల్ని ఆశీర్వదించి బలంగా సేవలో వాడుకొని ప్రతి ఒక్క గంట మేము నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్య స్వరాజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును. ఆమేన్. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అక్క. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ.